నీ మంచి క్రియలను బట్టి నీకు ఉన్నతమైన మహిమ లభించే అవకాశం ఉంది. ఒకవేళ రక్షణ అయితే పొందావు కానీ అంత దరిద్రగొడ్డు జీవితంలో బతికావు అనుకో, తక్కువ స్థాయి మహిమలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఒక్కటి, ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత, పరలోకానికి చేరిన తర్వాత, న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత నిన్ను ఏ మహిమకైతే డిసైడ్ చేశాడో ఇక అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక దాటిపోలేవు. రవ్వా నేను కష్టపడతాను నాయన, మళ్ళీ ఒక్కసారి ఎగ్జామ్స్ రాస్తాను, ప్రమోషన్ ఏమైనా ఉందామంటే ఇంకా ప్రమోషన్ లేదు. ఒకటి నిర్ధారణ అయిందంటే, ఒక స్థాయిలో నిన్ను ఉంచడం అంటూ జరిగిందంటే ఇక పై స్థాయికి మళ్ళీ నిన్ను పంపించడం జరగదు. ఒకేసారి నువ్వు ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఇక్కడ ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. పరలోకం పోయాక ప్రభువా నేను ఇప్పుడు పోటు పొడుస్తానంటే పని చూసుకో కూర్చో అంటాడు.